లో చెక్ చెక్. ఈ సాయంకాల మన శిలువ ధ్యాన ఆరాధన ప్రారంభించుకుంటే గాను మనందరం కలిసి లేచి నిలబడి ప్రార్థనలో గడుపుతాం. సర్వకృప అనేది మా పరమ తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఎంతమందికో లేని ఆధిక్యత మా ప్రభు, నీ సన్నిధానంలో చేరి మా తండ్రి ఒకే కుటుంబంగా మా తండ్రి విశ్వాస సహవాసంగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి, నీ కృపలో ముందుకు సాగిపోవటానికి, నీ శిలువ మరణ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి ఈ లోకంలో మేము పొందుతున్న శ్రమలు అంత గొప్పవేమీ కాదని నీవు మాతో ఉన్నావని మా తండ్రి మేము గ్రహించడానికి మాకు ఇస్తున్న ఈ సమయం కొరకు వందనాలు. ఈ సమయంలో మా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న నీ కుమారుడు మా బిడ్డ మా ప్రభువా కమల కొరకై ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. నీ కుమారుడు మాట్లాడుతూ ఉండగా, నీ కుమారుడు వాక్య ధ్యానం చేస్తుండగా మా తండ్రి మీరే ఆ బిడ్డను మీ భుజాలపై మోయండి, మాకు తగిన ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచివ్వండి. నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి స్తుతించడానికి మన కీర్తన పుస్తకంలో 60వ పాట మళ్ళా మనం ప్రయత్నం చేద్దాం. గొప్ప దేవ నాకు తండ్రి. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు గొప్ప దేవనా తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, తప్పకు నీదరికి యేసునామమందు గొప్ప కరుణ చేతనాన్ని పూడుతాగా చేర్చుకొను. గొప్ప దేవనాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవనాకు తండ్రివి, నీవు మిగుల గొప్పవాడవు, నా సృష్టికర్త ఈవులెప్పుడు నిలుచువాడవు, పాపమందు నాకు నిలిచి జీవ మార్గమందు నిలిపి కావు మనసు వేడుకొందు. గొప్ప దేవనాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, చిన్నవాణి సంగి ప్రార్థన నీలోకమందు మున్ను దయను వినవాడవు, సన్నుతుడ
సన్నిధి నాడుగాన నన్ను కనికరించు మనసు నేను నమ్మి నిప్పుడు దేవా నాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవా నాకు తండ్రివి విలువగల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు పలు విధముల దలచుచుండును పలుకులందు బలము చూపి గొలిచి ఇలలో కని కరుణముని గొప్ప దేవనాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి మీది రాజ్యమందు చేరుము కరుణా సముద్ర బీదనైన నన్ను గరుణచే సోదరులను గూడి కొనుచు మోదము పగనీదు సేవా కొనుచునుందును ఓకే 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 310వ కీర్తన హృదయమనుడు తలుపునొద్ద. హృదయమ తలుపునొద్ద యేసు నాదుండు హృదయమనుడు తలుపునొద్ద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకలను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాదు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణశీలు రతడుగాన గాచియున్నాడు కరుణశీలు రతడుగాన గాచియున్నాడు యేసు కరుణ నెరిగి గావింప కరము న్యాయము యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు
ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నా తాడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను నా తాడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను అతడు మిత్రుండకిల పాపులకు అతడు మిత్రుండకిల పాపులకు మీరా నతని పిలుపు వింటిరేని ఎతడు ప్రియుడగును మీరా నతని పిలుపు వింటిరేని ఎతడు ప్రియుడగును జాలి చేత తన హస్తముల జాచియున్నాడు జాలి చేత తన హస్తముల జాచియున్నాడు మేము గణము చేయగోరి అనిశము కనిపెట్టు మేము గణము చేయగోరి అనిశము కనిపెట్టు సాటి లేని దయగలవాడు సర్వసుతుడు సాటి లేని దయగలవాడు సర్వసుతుడు తన మాట వినెడు వారలెల్లా సూటిగా రక్షించు మాట వినెడు వారలెల్లా సూటిగా రక్షించు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయు నిఖిల భాగ్యములు అతడు తప్పక కలుగా చేయు నిఖిల భాగ్యములు మీరా అతని హత్తు కొందురపుడానందము తోడా మీరా అతని హత్తు కొందురపుడానందము తోడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా
గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొల్వండి. గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. మన కీర్తన పుస్తకాల్లో 332వ కీర్తన అపరాధిని యేసయ్య. 332. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను గొట్టి తిని తులువాలతో చేరి తిని. కలుషంబులను మోపి తిని దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రకాలో బల్లెపు పోటు గ్రాకున పొడిచి తినేనే. మీకిలి బాధించి తిని మాకు వజూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ముళ్ళతో కిరీటంబు నలిని శిరమున నిడితి. నా వల్ల నేరమాయే చల్లని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి. ద్రోషుండనే చేసి తిని దేహంబు గాయంబులను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని
నేరంబులను చేసి తిని క్రూరుండనై గోటి తిని ఘోరపు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందేతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందలు పెట్టి తినయ్యో సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగించడానికి మన కీర్తన పుస్తకాల్లో 81వ కీర్తన భజన చేయొచ్చు భక్త బాలక అనే కీర్తన పాడుకుంటాం. మన కీర్తన పుస్తకాల్లో 81 భజన చేయొచ్చు భక్త బాలక. భజన చేయొచ్చు భక్త బాలక ప్రస్తుతింతు నీ నామమును సృజనములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరణిపినావు భజన చేయొచ్చు భక్త బాలక ప్రస్తుతింతు నీ నామమును నరులగా నుండి దయకు నీవు వచ్చిన పరతనీనా ముందుకు నీ ప్రార్థించినావు భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడ తీసి ప్రోచినావు భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృపయేసయ్య నీకు ఇంతయనివా నీ పనిలలో ఎవరికి నీ సాధ్యంబుగాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకంలోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని ఇప్పుడు చేతివైపున కూర్చుండి నాడనయు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిందనియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి మన దైవ గ్రంథంలోంచి 118వ కీర్తన 22 నుంచి 29 చరణాలు రూపు వచ్చి మనల్ని ఉత్తరప్రచిత్ర రీతిగా నడిపిస్తుంది. 118వ కీర్తన 22వ చరణం నుండి 29 వరకు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవా దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహిస్తున్నాడు. ఉత్సవ బలిపశువుల త్రాళ్లతో బలిపీఠ కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఆండ్రూ పాల్ దంపతులు వచ్చి దేవుని యొక్క వాక్యం చదివి వినిపిస్తారు. మొదటి పాఠముగా అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 12 వచనాలు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మొదటి 12 వచనంలో, మొదటి అధ్యాయం ప్రారంభం 4 మొదటి నుంచి. వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి
వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కయపయు, యోహాను, అలెగ్జాండరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. వారు పేతురును, యోహానును మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుతున్నారు కనుక మీరందరూను ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు. ఇల్లు కట్టువాడైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ వాక్యం పర్యంతం. ప్రభువా మమ్మల్ని కనికరించుము. రెండవ పాఠముగా యోహాను సువార్త 18వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 10 నుండి 12 వరకు. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడిచేవి తెగ నరికాను. ఆ దాసుని పేరు ముల్కు. యేసు ఆ కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతుతో అనెను. అంతటా సైనికులను, సహస్రాధిపతులను, యూదులను, బంట్రోతులను యేసుని పట్టుకొని ఆయనను బంధించి ఎదుట ఆయన వద్ద నుండి ఆయన తీసుకుని పోయిరి. ఈ సాయంకాల సమయంలో మన యవనస్తుల్లో మరొకరు కమల్ రాజు గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యవనస్తులు ఈ విధంగా దేవునిలో ఎదగటం చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి వారు వాక్య ధ్యానం చేయటానికి సిద్ధపడుండగా మన సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకాలోంచి 144వ కీర్తన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అనే పాట పాడుతున్నాం. సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదకారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విదాత నేత, శక్తి నో సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమాందు వీడేగానా, క్రీస్తే సర్వాధికారి, నివ్యాపదంబురోసి, దైవంబు తోడు బాసి, దాసుని రూపు దాల్చి, ధరణికి
గానా క్రీస్తే సర్వాధికారి శాశ్వత లోక వాసి సచామృతంబురసి శాపభారంబు మోసి శ్రమల సహించే గానా క్రీస్తే సర్వాధికారి సైతాను జనము గుల్ప పాతాళమునకు బంప నీతి పదంబు వెంప రుధిరంబుగా చెగానా క్రీస్తే సర్వాధికారి మృత్యువులు ద్రుంప నిత్య జీవంబు వెంప మత్యాలి భయము దీప మరణంబు గెలిచే గానా తే సర్వాధికారి పరాము దివిజులైనా దరయందు మనుజులైనా ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించు గానా క్రీస్తే సర్వాధికారి నీ నామమునకు మించు నామములేదటంచు యెహోవా తండ్రి యేసు హెచ్చించునాడు గానా క్రీస్తే సర్వాధికారి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కగా ప్రేమించిన మా ప్రియ పిల్లకు తండ్రి, నీ బంగారు పాదంకు వేలాది స్తోత్రం తెలిసిన యేసయ్య. ఇప్పటి వరకు మీరు ఇక్కడి కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది స్తోత్రం తెలిసిన యేసయ్య. యేసయ్య, చిన్న మందగా మమ్మల్ని ఇక్కడ కూర్చున్నందుకు వేలాది స్తోత్రం తెలిసిన యేసయ్య. ఇంకా రాలేక వెనక పడిన వాళ్ళు త్వరగా వచ్చే ప్రాగతి అనుగ్రహించండి యేసయ్య. యేసయ్య, నేను నీ వాక్యము పంచుకోవచ్చుండగా యేసయ్య, మీరే మీ నోటి బోరగా వాడుకొని యేసయ్య నీ వాక్యాన్ని యేసయ్య వీళ్ళు విత్తు భాగ్యత అనుగ్రహించండి యేసయ్య. ఈ కొద్ది మా పైనకి ఇస్తూ వారి పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పెద్దలకు వందనాలండి. ఇప్పుడు మనము రెస్పాన్సిబిలిటీగా కీర్తనలు చదువుకున్నాం కదా. కీర్తనలు 118 అధ్యాయం 22 నుంచి 29 చదువుకున్నాము. అందులో 22వ వచనము, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని ఉన్నది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యాను. అదేవిధంగా అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చూసుకున్నాం కదా. అందులో 11వ వచనం చూసినట్లయితే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 18వ అధ్యాయము 10 నుండి 12 వరకు చదువుకున్నాము. అందులో 12వ వచనం చూసినట్లయితే, అంతటా సైనికులు సహస్రాధిపతియును యూదుల బంటోతులను యేసును పట్టుకొని ఆయన్ను బంధించి మొదట అన్నా ఎదుట ఆయన్ను తీసుకుని పోయిరి. ఇక్కడ నిషేధించటం, తృణీకరించడం చూస్తున్నానండి. నిషేధించటం అన్నా తృణీకరించడం అన్నా టు అవాయిడ్, టు ఆర్ టు ఎలిమినేట్ అని ఉంది. అంటే
ఏదైతే మనం అవాయిడ్ చేస్తున్నామో, ఏదైతే మనకు వద్దు అనుకుంటున్నామో అదే ఇంపార్టెంట్ అయింది అనమాట. ఇక్కడ యేసు ప్రభును వాళ్ళు తృణీకరించి, హింసించి, అవమానించి ఆయన మాకు వద్దు అంటూ యూదావారు, ఆ బంట్రోతులు, ఆ సైనికులు యేసుని అన్నా యుద్ధ తీర్పు కోసం తీసుకొచ్చారు. ఈరోజు మన ధాన్యాంశము అన్నా ఎదుట తీర్పు. యూదవారు యేసును తృణీకరించారు, ఆయన్ని నిషేధించిన రాయిగా చూశారు. కానీ ఆయనే మనకు రక్షణార్థంగా ఉండి మనకు తలరాయిగా ఉన్నాడు అనమాట. అసలు ఎవరు ఈ అన్న అని చెప్పి నేను గూగుల్లో చూస్తే ఈయన సేత్ యొక్క కుమారుడు అంటండి. ఈయన ప్రధాన యాజకుడిగా క్రీస్తు శకం 6వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు 10 సంవత్సరాలు ప్రధాన యాజకుడిగా పనిచేశాడు. తర్వాత ఇతని మీద అలిగేషన్స్ వచ్చినాయి అనమాట. అలిగేషన్స్ కాబట్టి ఈయన సన్నీళ్ళ అయిన ఎలియాజర్ని ఈయన సన్ ఎలియాజరు 16 సంవత్సరం నుంచి 17 1 year చేశారండి. తర్వాత కైఫా 18వ సంవత్సరం నుంచి 36 సంవత్సరం దాకా చేశాడనమాట. ఈ టైంలోనే క్రీస్తు యొక్క క్రూసిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ తర్వాత కూడా కైఫా తర్వాత కూడా ఇతని కొడుకులు, ఇతని మనవళ్ళే ప్రధాన యాజకులుగా ఉంటా ఉన్నారన్నమాట. ఈ ప్రధాన యాజక వృత్తి అనేది ఒక నామినేట్ పోస్ట్ లాంటిది. ఇప్పుడు టీడీటీ చైర్మన్ అని, లేకపోతే మైనార్టీ చైర్మన్ అని చెప్పి ప్రభుత్వం ఎలాగా అయితే నామినేటెడ్ పోస్టులు ఇస్తుందో, అక్కడ యూదా వాళ్ళ దగ్గర సన్నిహరణ సభ అని ఉంటుందండి. యెరూషలేంలో సన్నిహరణ సభ అని ఉంటుంది. 71 members ఉంటారు. వాళ్ళు ఈ ప్రధాన యాజకుడు అనే పోస్ట్ని నామినేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ అన్న, కైఫా వీళ్ళందరూ ప్రధాన యాజకులుగా ఉన్నారు. మన లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే అన్నయు కైఫయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది అని ఉంటది. అలాగే అపోస్తల కార్యాలు మనం చదివాం కదా, 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ప్రధాన యాజకుడైన అన్నయు కైఫయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి అని ఉంటది. ఈ అన్న ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి అనమాట. సంఘంలో చాలా పలుకుబడి ఉంది. ఈయన హేరోద్ మహారాజుకి స్నేహితుడిగా ఉన్నాడు. ఈయన మీద ఆరోపణలు వచ్చి ఈయనను తీసివేసినా కానీ ఆ యొక్క యెరూషలేము దేవాలయం మీద మరియు సన్నిహరణ సభ మీద కూడా ఈయన అధికారము చెలాయిస్తూ ఉండేవాడు. యూదుల చక్ర ప్రకారము దేవాలయంలో వచ్చిన కానుకలు, అర్పణలు కానుకలు పెట్టెలు వేయాలి. కానీ ఈయన అక్కడ దేవాలయంలో ఉన్న ఈ ఎడ్లను, గొర్రెలను, పౌరాలను అమ్మే వాళ్ళని, రూకలు మార్చే వాళ్ళ దగ్గర నుంచి కప్పం తీసుకొని వారి యొక్క వ్యాపారానికి ఈయన తోడ్పడుతూ ఉండేవాడు అనమాట. మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయం చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారు బలలను, గువ్వలను వారి పీఠములను పడదోసి నా మందిరమును ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గృహ చేసిన వారనెను. అంటే ఇక్కడ దేవాలయాన్ని వీళ్ళు దొంగల గృహగా చేశారండి. ఈ అన్న, కైఫాను ప్రధాన యాజకులుగా ఉంటూ వారి సొంత లాభాల కొరకు యెరూషలేము దేవాలయం వాళ్ళ వశంలో తీసుకొని దాన్ని ఒక దొంగల గృహ చేశారు. ఇదే యొక్క వాక్యాలు మనము మార్కు సువార్త చూడొచ్చు, లూకా సువార్త చూడొచ్చు, యోహాను సువార్త, అన్ని సువార్తల్లో కూడా చెప్పబడిందండి. కాబట్టి ఇంత అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి వారిని తరిమి కొడతాడు. అందులో ఉన్న ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తాడు. శుభ్రం చేసిన తర్వాత అది శుభ్రం చేస్తే ఇప్పుడు వారి అధికారానికి వాళ్ళు వచ్చి అడుగుతారండి. మార్క్స్ వార్త 11వ వచనము 27-28. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 27-28 మనం చూసినట్లయితే వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయము తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన వద్దకు వచ్చి
నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యం చేస్తున్నావు, వీటిని చేయుటకు నీకు ఏ అధికారం ఇవ్వబడినని అడిగిరి. అంటే ఇప్పుడు వాళ్ళ పలుకుబడి కానీ వాళ్ళ వ్యాపార లావాదేవీలకు కానీ యేసుక్రీస్తు అధికారంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారన్నమాట. అందుకని వాళ్ళు వచ్చి ఆయన్ని అడిగిరి. దానికి యేసు అంటారు, నా మందిరము ప్రార్థన మందిరంగా రాయబడి ఉంది, దాన్ని మీరు దొంగల గృహగా చేశారంటారు. దీనివల్ల వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. వాళ్ళ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారు, ప్లస్ వాళ్ళ అధికారాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకని ఆ రాత్రి యేసుక్రీస్తును పట్టుకోవాలని చెప్పి ఈ కైఫాని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. సర్వాధికారి దేవుని కుమారుణ్ణి ఏ అధికారం లేని వ్యక్తి అయిన ఈ కైఫా తీర్పు తీర్చడానికి ఆయన మధ్యకు తీసుకువస్తారు. యూదా చట్ట ప్రకారము నేరస్తులను రాత్రి కాలంలో అరెస్ట్ చేయకూడదండి, కానీ కైఫా అన్యాయంగా అరెస్ట్ చేపిస్తాడు. ఆయన్ని యూదా సైనికులు పట్టుకొని 3 గంటలకి ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తారు. ఇది చట్టరీత్యా అన్యాయమైనది. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 19 నుంచి 21 మనం చూసినట్లయితే మనం చదువుకున్నాం కదా, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులు ఆయన బోధల గురించి శిష్యుని అడగగా, యేసు నేను బాహాటంగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి రహస్యంగా నేనేమి మాట్లాడలేదు. నీవు నన్ను అడుగునేలా, నేను వారికేమీ బోధించి తిని విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది మీరు ఎరుగుదురు కదా అని ఆయనతో అనేను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రధాన యాజకుడు ఇతనిలో ఏమైనా తప్పు పట్టాలని చెప్పి నీ శిష్యుల గురించి నీ బోధన గురించి మాకు చెప్పండి అంటారు. దానికి యేసుక్రీస్తు, నేను ఇక్కడికి ఏం చేయలేదు, సమాజ మందిరంలోనూ దేవాలయంలోనే మాట్లాడాను. నేనేం తప్పుగా మాట్లాడానంటే వీరి చేత చెప్పియండి, అప్పుడు నేను ఆ తప్పు ఒప్పుకుంటాను, ఏమి చెడుగా మాట్లాడని స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తారు. ఆ మాటకి మనం 22వ వచనం చూస్తే వచనంలో యోహాను సువార్త 18వ 22వ వచనంలో మనం చూస్తే, ఒక బంట్రోతు ప్రధాన యాజకుడు అలాగూ సమాధానం చెబుతావా అని యేసు అరచేతితో కొడతాడండి. అప్పుడు యేసు, నేను కాని మాట ఏమనలేదు, నన్ను ఎందుకు కొడతావు అని అడిగాను. ఇక్కడ యేసు మీద నేరాపణ మోపనం చూడాలని చెప్పి ఇప్పుడు ఆయన కొట్టే యేసు రియాక్ట్ అవుతాడేమో అని వాళ్ళు వేచి చూశారు, కానీ ఆయన ఏమి అనలేదు. అన్నకి ఎటువంటి సాక్ష్యం ఆయన దొరకలేదు, ఆయన తీర్పు చేసడానికి ఏ సాక్ష్యం దొరకలేదు. అలాగని చెప్పి యేసుని కొట్టిన వాని మీదకు గద్దించలేదు అనమాట. ఆయన ఏమైనా నేరం దొరికిద్దేమని చూశారు, కానీ ఆయన మీద నేరం ఏమీ దొరకలేదు. కాబట్టి ఆయనను కైఫా వద్ద తీసుకెళ్లారు. సర్వాధికారి అయిన దేవుని అధికారం లేని అన్న ఏ తీర్పు తీర్చలేకపోయాడు. మనము ఆయన తునీకరించాము, కానీ ఆయన మనకి రక్షకుడు అయ్యాడు. ఇంకా మనము ఈ తునీకరించే వాళ్ళ గురించి మాట్లాడితే మనకి మొదటగా గుర్తొచ్చేది యేసేపు. ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్, అన్నలు అతని మీద అసూయపడి అతనిని ఒక గోతిలో పాత పెడతారు, తర్వాత అమ్మ వేయాలని చూస్తూ ఉంటారు. కానీ అతను ఒక దేశానికి అధికారిగా అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు. చివరికి ఈ అన్నలకి తునీకరించిన అన్నలకి జీవనోపాధిగా ఆయన మూలం అవుతాడు. అలాగే మనము దావీదుని చూసినట్లయితే గొర్రెలు కాపరిగా దావీదు దేవుడు అభిషేకించి యుద్ధ భూమిలో విజయం ఇస్తాడు, అలాగే అతన్ని రాజుగా చేస్తాడు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే నాకు చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. నాకు 2012లో రైల్వేలో సెలెక్ట్ అయ్యానండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్ పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు నేను సాఫ్ట్వేర్ ట్రై చేశాను, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. సాఫ్ట్వేర్ చేస్తుంటే నాకు ఈ చికెన్ బాక్స్ వచ్చింది అనమాట అండి. చికెన్ బాక్స్ వచ్చి బాగా ఇదైపోయాను, థైరాయిడ్ కూడా అటాక్ అయింది అప్పుడే నాకు. మా నాన్న వద్దని చెప్పి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళిపోయాడండి నన్ను చూడలేక. తర్వాత ఏంటంటే ఇంక నీకు ఈ సాఫ్ట్వేర్ పడదు, నువ్వు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయమని చెప్పారండి. 1 year కూర్చున్నాను, జాబ్ వచ్చిందండి, రైల్వే జాబ్ వస్తే. కాకపోతే మెడికల్లో పోయిందండి. అప్పటికి హైసైట్ ఎక్కువ ఉందని చెప్పి లైన్స్ పెట్టించాము.
దానివల్ల వాళ్ళు వద్దన్నారండి నన్ను నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఊరంతా చెప్పుకున్నారు. మన రైల్వే మా వాడు రైల్వే ఉద్యోగం వచ్చిందని చెప్పి. ఇప్పుడే ఉద్యోగం పోయింది. ఆ? నేను చాలా బాధపడ్డాను. మా నాన్నగారు మా ఇంట్లో మేము కానీ చాలా బాధపడ్డామండి. తర్వాత ఇంకా 1 year చదువుకున్నానండి. 1 year దాకా నాకు జాబ్లు ఏం రాలేదు, అలాగే ఉన్నాను. తర్వాత మహా గొప్పగా ఏడు ఉద్యోగాలు వచ్చాయండి నాకు. ఎల్ఐసిలో వచ్చింది, బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చింది, తర్వాత ఎన్టీపీసీలో వచ్చింది, ఎఫ్సిఐలో వచ్చింది, తర్వాత బిఎస్ఎన్ఎల్ జేటీవై కూడా వచ్చిందండి. తర్వాత ఏ రైల్వే ఎగ్జామ్ అయితే నేను రాసి ఫెయిల్ అయ్యానో అదే రైల్వే ఎగ్జామ్ మళ్ళీ ఇంకోసారి పెడితే మళ్ళీ పాస్ అయ్యానండి. కాకపోతే C1 మెడికల్ కేటగిరీ ఉన్న ఒక పోస్ట్ కనిపించింది నాకు, నేను అదే పెట్టాను, నాకు అదే వచ్చింది. ఎక్కడైతే నేను అపాయింట్మెంట్ అవ్వాల్సిందో మళ్ళీ చివరికి మళ్ళీ నన్ను అదే ప్లేస్కి తీసుకెళ్ళాడండి. ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళాడు. లా ఇంతకుముందు వచ్చిన ప్లేస్ సేఫ్టీ కేటగిరీలో ఉంది, దానికి నైట్ షిఫ్ట్లు చేయాలి. తర్వాత చాలా భారంతో కోరుకున్న జాబ్ అది. ఇది 9 to 5 వర్కింగ్ అవర్స్ ఉన్న జాబ్ అండి. ప్లస్ నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చానండి. మా ముందు బ్యాచ్ ఉంటారు కదా, 2012 బ్యాచ్ వాళ్ళకి నేను ఈ మెటీరియల్ మేనేజ్మెంట్లో వాటిలో కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ డౌట్స్ చెప్పే స్థితికి నన్ను తీసుకొచ్చాడండి. అలాగే నన్ను హెచ్చిచ్చాడండి దేవుడు ఆయన మీద కనిపెట్టుకున్నట్టం వల్ల. అదేవిధంగా మనం కూడా ఇంకో చిన్న స్టోరీ అండి. ఒక సైంటిస్ట్ ఉంటాడంట. ఆయన సైంటిస్టు ఒక వాళ్ళ సొంత ఊరికి వచ్చినప్పుడు పిల్లలు ఏదో రాయితో ఆడుకుంటా ఉంటారు. ఆ రాయి వింతగా కనిపిస్తే ఆయన తీసుకెళ్లి టెస్ట్ చేపిస్తే అది బంగారపు గోల్డెన్ ఓర్గా దొరికింది. అది కోలార్ గోల్డ్ ఫైల్స్ అలాగా దొరికిందండి. అలాగే దేనికి పనికి రాకుండా పిల్లలు ఆడుకునేది తీసుకొస్తే అది బంగారం అయిందనమాట. అలాగే ఒక్కసారి మనల్ని కూడా మనం పరీక్షించుకోవాలి. మనం కూడా యూదా ప్రజల వల్లే మనం కూడా ఆయన తునీకరిస్తున్నామేమో, ఆయన ఒక్కసారి మనము పరీక్షించుకొని ఆయన్ని మన జీవితానికి మూలంగా అనుకొని ఆయన విలువైన రక్తం చేత మన పవిత్రపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొద్దకు వద్దాము, మన పాపాల క్షమాపణ తీసుకుందాము. ఈ లోకం మనల్ని తునీకరించినా కానీ మనల్ని ఆయన తలకు మూలరాయిగా హెచ్చించేవాడు. కాబట్టి మనం ఆయన ఎదురుకు వద్దాము, మన పాపాలు ఒప్పుకుందాము, రక్షణ పొందుతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని రంగరించి దేవుడు ప్రేమమయుడు, లోకమన్న తృణీకరించిన దేవుడు తృణీకరించుడు అనే సత్యాన్ని మరొక మారు మనందరితో పంచుతున్న కమల్ రాజుకి ప్రత్యేకమైన వందనాలు. తెలిసిన సంఘటన దేవుని దీవెనలు మీపై ఉండాలని మా అందరి ప్రార్థన. మరి రేపటి దినాన తిరిగి యథావిధిగా మన శిలువ ధ్యానం సాయంకాలం 7 గంటలకు ఉంటుంది. దానిలో రేపటి దినాన శ్రీమతి దేవరపల్లి సామ్రాజ్యం గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఆ పెళ్లి కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. జూమ్లో ఉన్న మన విశ్వాసులందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి కేజీఆ గారు, అగస్టస్ బల్లా, రెజినాల్డ్ గారు, సాల్మన్ రాజు గారు, ప్రియాంక, శశికళ గారు, కళ్యాణి గారు, మరి ప్రకాష్ రావు దంపతులు, చరిత గారు, ఈ ఆరాధనలో మాతో ఉన్నతులు రత్నం గారు, మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడిని దీవించి తిరిగి రేపటి దినాన్న ఆరాధనకి మనం తీసుకుని వచ్చింది. అవును. మరి ఈ ధ్యాన సందర్భంగా మరి కమల్ రాజు దంపతులు మనకు అల్పాహారం కూడా అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మనందరం కలిసి 198వ కీర్తన పాడుకుంటూ ఆ తర్వాత ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవులతో ఈ ఆరాధన ముగించుకుందాం.
సిలువే నా శరణం. సిలువే నా శరణం. సిలువలో యేసు పలికిన పలుకులలో నిలువ ప్రేమ సిలువే నా శరణు యేసు శరణు 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 ప్రభు సిలువే నా శరణు ప్రార్థన చేస్తుంది. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. నీ కృపలో మరొక్క మారు మా తండ్రి, నీ సన్నిధికి మా తండ్రి ప్రేమతో తోడుకొని వచ్చి మా ప్రభా నీ వాక్యాన్ని వినటానికి, నీ వాక్యపు వెలుగులో మేము నడవటానికి, మా ప్రభువా నీ వాక్యామృతంతో మా తండ్రి మా జీవితాలను మా తండ్రి నిత్య జీవానికి వారసులుగా చేసుకునటానికి మా తండ్రి నీవు ఇస్తున్న అనేకమైన అవకాశాల కొరకు నీకే వందనాలు. మా తండ్రి ఈ లోకము మమ్మల్ని తృణీకరించిన మా తండ్రి నీ ప్రేమ మమ్మల్ని హత్తుకుంటుందని, నీవు మమ్మల్ని తృణీకరించవని కాదంటే మా జీవితం అంతా మా ప్రభువా నీ నామానికి వని తెచ్చేదిగా ఉండాలని మా తండ్రి కోరుకుంటున్న గొప్ప దేవా, అటువంటి జీవితం గడపడానికి మా ప్రభువా నీ కృపలో మాకు సహాయం చేయండి, మాకు బలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ సమయంలో మా తండ్రి నీ వాక్యాన్ని మా తండ్రి మాకు అందించిన నీ కుమారుడు మా ప్రభా, మా సోదరుడు, మా బిడ్డ, మా ప్రభా కమల్ రాజుని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. యవన దశలో మా తండ్రి వారి సమస్త భారాన్ని మా తండ్రి మీపై పెట్టి మా తండ్రి నీ కొరకైన సజీవ సాక్షులుగా దంపతులిద్దరూ ముందుకు సాగిపోతూ ఉండగా నీ వాక్య ధ్యానంలో మా తండ్రి, నీ నామ ధ్యానంలో మా తండ్రి వారు ధరిస్తూ ఉండగా మా తండ్రి ఆ బిడ్డలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రార్థన మా తండ్రి మీకు తెలుసు. ప్రార్థనలు వినే దేవుడు మా తండ్రి. వారి కోసం సంఘం చేస్తున్న ప్రార్థన మీకు తెలుసు. ప్రార్థనలు స్పందించే దేవుడు మా తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటూ మా తండ్రి నీ గుప్పులి విప్పుమని వారిపై మా తండ్రి నీ కరుణాహస్తం ఉంచమని వారు ఏదైతే కోరుకుంటున్నారో నిశ్చిత ప్రకారం దాన్ని వారికి దయచేయమని నీవే స్తుతి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఇగో నీ దాసుడు కిషోర్ గారిని మరొక మారమే జ్ఞాపకం చేస్తున్నట్టు ఉన్నాం. అస్వస్థత మా తండ్రి దర్శించండి మా తండ్రి, ముట్టండి, స్వస్థపరచండి. ఎప్పటిలాగే మా ప్రభా సంఘ కార్యకలాపాల్లో, సంఘ ధ్యానంలో, సంఘ ఆరాధనలో మా తండ్రి పాలు పొందే ఆ కృప ఆ బిడ్డకు దయచేయమని పెడతాం. మా ప్రభా పాస్టర్ ప్రవీణ్ ఫ్యామిలీని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి ఆ గౌరవం ఎలా జరిగిందో నీకే తెలుసు మా తండ్రి. మా తండ్రి మేము భయపడకుండా మా తండ్రి నీ కొరకైన బిడ్డలమని, నీ కొరకైన విశ్వాసమని సాతానుతో పోరాడి గెలిచే మా తండ్రి ఆ గొప్ప శక్తి మాకు దయచేయండి. సజీవ సాక్షులుగా మా తండ్రి మమ్మల్ని రూపాంతరం చెందించండి. ప్రవీణ్ ఫ్యామిలీకి మా తండ్రి నీ వాక్కులు వినిపించి ఆదరణ ఓదార్పు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మా ప్రభువా నీ గృహానికి మా తండ్రి వచ్చే ఆధిక్యత రేపటి దినాన్ని మాకు దయచేయండి. ఇక్కడ చేరి నేను స్తుతించి స్తోత్రించి మా ప్రభువా నీ కృపలో మా తండ్రి బలపడే ఆ గొప్ప దీవెన మా అందరికీ దయచేయమని, దీవించి పంపించమని, జూమ్లో ఉన్న నీ బిడ్డలందరినీ మరొక దర్శించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చినా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఎక్కడిచిన మీకు అందరికీ జూమ్ లో ఉన్న విశ్వాసులకు మరి కమల్ రాజు కుటుంబానికి తోడైండును గాక. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల సృష్టికర్త జీవిత కాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము మొక్కెదము స్తుతించెదము పొగడెదము మొక్కెదము స్తుతించెదము పొగడెదము ఆయనే నా సంగీతము.